చెప్పండి. వెరికోసీల్ ఉంది. వెరికోస్ వెయిన్సా, వెరికోస్ సీలా కూడా ఉన్నాయి. వెరికోసీల్ ఉంది ఎవరు చెప్పారు మీకు? ఆ రిపోర్ట్ ఏది? ఆ రిపోర్ట్ ఏది? స్క్రోటల్ డాక్టర్ లేకుండా వెరికోసీల్ మనం డయాగ్నోస్ చేయలేమండి. అది మనం స్కానింగ్ పంపిస్తాను. వెరికోస్ వెయిన్స్ పరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కాళ్ళలో చర్మం కింద కొన్ని వెయిన్స్ ఉంటాయి, దానిలో కూడా రక్తం పైకి వెళ్ళాలి, ఈ లోపల కూడా బ్లడ్ కింద నుంచి పైకి వెళ్ళాలి. మీకు అట్లా వెళ్లకుండా అంతా పైనుంచి మళ్ళీ కిందకు వస్తుంది. సో చెడ్డ రక్తం పైనుంచి మళ్ళీ కిందకు వచ్చేదాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు. దాన్ని పాత రోజుల్లో కట్ చేసి తీసేవాళ్ళం. అలా చేయకుండా చిన్న సూది పెట్టి లోపలే కరిగించేస్తాం. అదొక అరగంట ఆపరేషను. అదైన 2-3 అవర్స్కి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయటం, కుట్లేయటం, మత్తు తీయటం లేకుండా ఉంటుంది. అవి చేసుకుంటేనే తగ్గుతాయి. ఈ మందులకి ట్యాబ్లెట్స్కి తగ్గదు. సరేనా? ఇది వెరికోస్ వెయిన్స్ ప్రకారం. వెరికోస్ సీల్ ఉంటే ఏం చేయొచ్చు అంటే టెక్నికలీ అక్కడ కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నుంచి కానీ లోపలికి వెళ్ళి ఆ వెరికోస్ సీల్నే ఆ బాడీలో ఉన్న వెస్లోకి వెళ్ళి బ్లాక్ చేయొచ్చు. దాన్ని వెరికోస్ సీల్ ఎంబలైజేషన్ అంటారు. వెరికోస్ వెయిన్స్కి చేసేదాన్ని లేజర్ అంటారు. వెరికోస్ సీల్కి చేసేదాన్ని వెరికోస్ సీల్ ఎంబలైజేషన్ అంటారు. ఇప్పుడు అది చేయడానికే మనకు ఒక రిపోర్ట్ పెట్టుకుంటే చేయగలం. గ్రేడ్ 4 చేసేసేయచ్చు. మోస్ట్ పీపుల్కి కన్సర్న్ ఏంటంటే చైల్డ్ బర్త్. సో అది లేనప్పుడు ఎందుకు అంటే అది అందుకు. బట్ ఈ రోజుల్లో ఇప్పుడు ఏమంటున్నారంటే వారికోసిల్ కానీ ఎక్సెసివ్గా ఉంటే టెస్టిస్ బాగా చిన్నగా అయ్యి ఫిమేల్ హార్మోన్ ప్రొడక్షన్ పెరగడం, ప్రాస్టేట్ కానీ ఇవన్నీ కూడా అటాచ్ చేస్తున్నారు. అలాగని ఇప్పుడు నాకు లైఫ్ థ్రెటనింగ్ డిసేబులింగ్ ప్రాబ్లం లేదు, నా పిల్లలు అయిపోయారు, అక్కర్లేదంటే వదిలేయచ్చు కూడా. ఇట్స్ నాట్ దట్ మ్యాండేటరీ. బట్ చేసుకుంటేనే మనకి బట్ అట్లీస్ట్ గుడ్ డాక్టర్ చేస్తే మనం డిస్కషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్. సరేనా?